శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఇడుపు కాగితం ఈ మాట మీద వస్తున్నటువంటి ఒక సినిమా గురించి ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదం. ఈ సినిమా ఎలా ఉంటుందో, ఈ సినిమా కథ ఏంటో ఎవరికి తెలియదు. ఎలా ఉంటుందో ఎవరికి ఇప్పటివరకు బయటకు వచ్చినటువంటి సందర్భం కూడా లేదు. బట్ రాజకీయంగా మాత్రం చాలా ప్రకంపనలే సృష్టించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక ఆయుధంగా మలుచుకునేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే పార్టీలు చేస్తున్నాయని చెప్పాలి. రీసెంట్గా కవిత గారు సోషల్ మీడియాలో ఏది ట్రెండ్ అవుతే దాన్ని పట్టుకోవటం అనేది కవిత గారు చేస్తున్నటువంటి ఒక స్ట్రాటజీగా మనం చూడాలి. ఆమె వెనకాల అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారుగా, అమ్మ మీరు దీని మీద మాట్లాడితే సోషల్ మీడియాలో మనం ట్రెండ్ అవుతాము, వైరల్ అవుతాము, మన పార్టీ అనేది గుర్తుంటుంది, ప్రజల్లోకి వెళుతుంది, చాలా ఫాస్ట్గా ఇది రియాక్ట్ అయితే మనకి మంచి హైప్ వస్తుంది అనేటువంటిది వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళ టీం ఉంటుంది కదా, ఆ టీం సజెస్ట్ చేశారేమో ఇలాంటి వాటి మీద అనిపిస్తుంది. రీసెంట్గా చూస్తే ఎక్కడ అంటే ఎటు తిరిగి ఎటు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావటమే అల్టిమేట్గా ఆమె పెట్టుకున్నటువంటి ఒక గోలు, టార్గెట్ ఇది కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఆయన మాట్లాడేటువంటి భాషని ఆయన ఏది మాట్లాడినా సరే దాంట్లో తప్పు వెతకటం, దాని గురించి ఆయన కౌంటర్ ఇవ్వటం, ఇది కవిత గారు చేస్తున్నటువంటి పని. ఇడుపు కాగితం అనేటువంటిది తెలంగాణ మాండలికాల్లో ఒక యాసకి సంబంధించినటువంటి ఒక వాడుక భాష అని చెప్పాలి. ఇడుపు కాగితం అంటే అది చాలా రకాలుగా అర్థం తీసుకోవచ్చు. నేను కొంత నాకు సంబంధించినటువంటి నా సన్నిహితులను అడిగి తెలుసుకున్నాను. అలాగే దీని వెనకాల పుట్టుపూర్వత్రాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాను. ఇడుపు కాగితం అంటే ఏంటంటే, మనం ఒక తాకట్టులో ఒక వస్తువు పెట్టామనుకోండి, అది బంగారం కావచ్చు, లేదంటే బైక్ కావచ్చు, కారు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇల్లు కావచ్చు. దానికి మనం ఇడిపించుకున్న తర్వాత ఒక కాగితం ఇస్తారు కదా, ఈ తీసుకున్నప్పుడు అంటే విడిపించినటువంటి కాగితం అనేటువంటిది. అలాగే అది డైవర్స్కి పనిచేస్తుంది, ఇంకొక దానికి పనిచేస్తుంది. మనకి బ్యాంకు భాషలో చెప్పాలంటే కౌంటర్ స్లిప్ అంటారు. మనం ఒక డబ్బులు వేసిన తర్వాత ఆ డబ్బులు వేసినట్టుగా ప్రూఫ్, లేదంటే అది మనం తాకట్టు పెట్టినట్టుగా ప్రూఫ్, లేదంటే భార్యాభర్తల మధ్య డైవర్స్కి సంబంధించినటువంటి పత్రానికి సంబంధించినటువంటి ప్రూఫ్. ఇడుపు కాగితం అంటే చాలా రకాలుగా చాలా పద్ధతులుగా అవి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దీని మీద ఎవడో ఒక పనికి మాలిన వాడు మాట్లాడినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. ఎవడో తెలీదు, ఎందుకు చేశాడో తెలీదు, అతను వెనుకుండేటువంటి ఆలోచన, కుట్ర విధానం ఏంటి అనేది ఎవరికి తెలియదు. బట్ దాన్ని పట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దాన్ని ముడిపెట్టేయటం, దాన్ని పట్టుకుని తెలంగాణ ప్రజలందరికీ ముడిపెట్టేయటం కొంతమంది. ఇది ఒక పథకం ప్రకారమే చాలా క్లియర్గా చేస్తున్నటువంటి పద్ధతిగా కనిపిస్తుంది. మొత్తానికి రీసెంట్గా ఆంధ్ర తెలంగాణకి సంబంధించినటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావటం, ఆయన గురించి మాట్లాడితే తప్ప హైలైట్ అవ్వదు అనేటువంటి విషయాన్ని కనిపెట్టడం. ఇదిగో ఎవడో ఒకడు అన్నాడు, ఇడుపు కాగితం తీసేటువంటి సినిమా ప్రొడ్యూసర్ తెలుగువాడు బన్నీవాస్ గారు. తెలుగువాడు ఆంధ్రాకి సంబంధించినటువంటి పాలకొల్లు వ్యక్తిగా మనందరికీ తెలుసు. బన్నీ గారికి అంటే అల్లు అర్జున్ గారికి సన్నిహితుడు, స్నేహితుడు. అదే సంస్థ నుంచి ఆయన ఒక సినిమా తీస్తున్నారు. ఈవెన్ ప్రియదర్శి హీరోగా దాంట్లో నటిస్తున్నటువంటి పరిస్థితి. అతను కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వ్యక్తే. అతను చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడు. అతను పుట్టింది పెరిగింది తెలంగాణలో అయినప్పటికీ ఆయన అమ్మవాళ్ళు, నాన్నగారి తరపున వాళ్ళు కొంతమంది, ఇవి నాకులాగా అనమాట. మా అమ్మగారిది అటు తెలంగాణ, మా నాన్నగారిది అటు ఆంధ్ర కింద వస్తుంది కాబట్టి. సో అలాంటిది అనమాట. సో ఇక్కడ ఎవరికి ఆ డైరెక్టర్ కావచ్చు, లేదంటే దానికి ఉండేటువంటి ఈ సమస్య ఎవరికీ లేదు. తెలంగాణ ప్రజలకి అంతకన్నా లేదు. ఆంధ్ర ప్రజలకు కూడా అసలు నిజంగా చెప్పాలంటే దాని మీద కొంతమందికి అవగాహన కూడా ఉంది. బట్ కాకపోతే దాని గురించి మాకు అర్థం కావట్లేదని ఎవడో పనికిమాలినాడు మాట్లాడిన దానికి ఇంతలా రియాక్ట్ అవ్వటం, ఇంతలా దాన్ని రెండు ప్రాంతాల మధ్య గొడవ కింద తీసుకురావటం, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా కవిత గారికి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పాలి. అసలు దీంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకురావాలి? పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఆయనకు బాగా తెలుస్తుంది అనేటువంటి భావన ఎందుకు తీసుకురావాలి? ఇడుపు కాగితం అంటే డైవర్స్కి సంబంధించినవి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆయనకి మంచి అనుభవం ఉందనేటువంటి మాట, ఇది ఎందుకని హద్దులు మీరాలి? అంటే హుందాగల రాజకీయం చేయటం మనకి చేత కావట్లేదా?
ఇంకా తెలంగాణ సెంటిమెంట్ని రాజేసుకుని 2014కి ముందు నుంచి ఎలా అయితే మీరు మీ కుటుంబ సభ్యులు చేశారో అదే పద్ధతిని ఇప్పటికీ కూడా 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి మేము ఏమీ చేయలేకపోయాం, 2014కి ముందు తెలంగాణ సెంటిమెంట్ని ఎలా అయితే రగిల్చి మనం దాన్ని లాభం పొందాము, ఇప్పుడు కూడా అలాంటి లాభమే పొందడం అంటే ఈ మధ్యలో ఉండేటువంటి ఆ 10 ఏళ్ళు మీరు అధికారం అనుభవించారు, మీ కుటుంబం అధికారం అనుభవించింది అంటే అది ఎక్కడా కూడా పని చేయలేదు. ఇంకా ఆంధ్ర పాలకులకు సంబంధించినటువంటి కబంధ హస్తాల్లోనే తెలంగాణ లేదంటే మీ ప్రభుత్వం మీరు 10 ఏళ్ళు కూడా అలాగే ఉన్నారు అనేటువంటి ఒక విధానాన్ని ఏమన్నా తీసుకెళ్ళదలుచుకున్నారా అనేది ఆలోచించుకోవాలి. ఇంకా ఈ మాండలికానికి సంబంధించినటువంటి దీని మీద మీరు ఎందుకు ఇంత రాద్ధాంతం చేయవలసినటువంటి అవసరం? మీ భాష మీద వచ్చినప్పుడు వెంటనే వాడి మీద కేసు పెట్టండి. నువ్వెవడరా అని చెప్పి ఆడు దొరికితే 4 పీకినా కూడా ఎవడో అడ్డుపడడు కూడా. అటు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఇటు తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఎవరో కూడా అడ్డుపడడు. మన భాష, మన యాస, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలపైన ఎవడొచ్చి మాట్లాడినా సరే తాట తీయాల్సిందే. అలాంటి మనము ఒకటిగా ఉండాలి. కానీ ఇలా వేరే వాడికి అవకాశం ఇచ్చేటువంటి విధంగా మనం ఎందుకు కొట్టుకోవాలి? రాజకీయ పార్టీలుగా 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి ఏ పార్టీ అయినా కానివ్వండి, ఇలాంటి చెత్త రాజకీయాలు చేయటం తప్ప ఇంకొకటి రాదు అని అనుకున్నప్పుడే ఇలాంటి ఇష్యూస్ని తెరపైదకి తీసుకొచ్చి రాజకీయం చేయదలుచుకుని రాజకీయ నాయకులుగా ప్రొజెక్ట్ అవ్వాలనేటువంటి పబ్బం గడుపుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటుంది. అసలైనటువంటి రాజకీయం వస్తే కనుక బోళ్ళనున్నాయి, బొచ్చడున్నాయి చెప్పాలంటే. తెలంగాణకి సంబంధించినటువంటి అనేక జిల్లాల్లో 2014 నుంచి ఇప్పుడు ఒక 12 ఏళ్ళు అయింది, పుష్కర కాలం అయింది తెలంగాణకి సంబంధించి గవర్నమెంట్ సపరేట్ అయ్యి. అప్పుడు వేసినటువంటి రోడ్లే ఇప్పటి వరకు ఒక్కటి కూడా మళ్ళీ కొత్తగా రోడ్లు వేసినటువంటి దాఖలాలు లేవు. కేసీఆర్ గారు ఫస్ట్ టర్మ్ వచ్చినప్పుడు మాత్రమే అనేక గిరిజన గ్రామాలకి అన్నింటికి కూడా కొంతవరకు రోడ్లు వేశారు. ఆ తర్వాత మళ్ళీ ఎవడు పట్టించుకున్న పాపం లేదు, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారితో సహా. వాటర్ పరిస్థితి అలాగే ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉంది. ఇలా మన సినిమాలని గురించి కూడా ఒక విధంగా ఇక్కడ నుంచి ఏదో పంపించేయాలి సినిమా వాళ్ళని అనేటువంటి విధంగా ఒక వర్గం అదే పనిగా ప్రెస్ మీట్లు పెట్టి సినిమా వాళ్ళంటే శీలం లేని వ్యక్తులు, సిగ్గు లేని వ్యక్తులు, చదువు లేని వ్యక్తులు అనేటువంటి భాషతో మాటలతో ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కించపరచడం అంటే దాంట్లో తెలంగాణ వ్యక్తులు చాలామందే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కించపరచడం అనేదాన్ని మీరు ఆలోచించాలి. తెలంగాణ అంటే ముఖ్యంగా హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అటు ఫార్మాసిటికల్ రంగానికి కావచ్చు, అటు ఐటీ రంగానికి కావచ్చు, అటు సినిమా రంగానికి కావచ్చు, అటు నార్త్ నుంచి ముంబై నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్స్ చేసుకునే వాళ్ళు ఉంటున్నారు. షారుఖ్ ఖాన్ గారు కావచ్చు, అనేక అమీర్ ఖాన్ గారు కావచ్చు, ఎంతోమంది ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ లేదంటే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బోల్డని షూటింగ్స్ జరుగుతున్నాయి. అలాగే తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన హైదరాబాద్లో ఒక గ్లోబల్ సిటీగా ఇక్కడ కనిపిస్తుంటే మీరు ఎందుకని ఈ విభజన తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఏంటి? మీ ఆలోచన అనేది ఒక్కసారి ఆలోచించుకుని చేస్తే బాగుంటుంది. కవిత గారు ఇంతకన్నా దిగజారకండి దయచేసి. మీ గౌరవాన్ని నిలుపుకోండి అంతే.